హాయ్రా. ఏంట్రా పొద్దునుంచి కనబడలే? ఏం చేసావేటి? నీకు ఒకటి తెలుసా? హర్రా అనే తమిళ మూవీ తెలుగులో చూసాను, ఆహాలోనే. తెలుసా? అండ్ ఈ మూవీ ఎలా ఉందంటే అంత పెద్దగా ఏం లేదురా బాబు, ఏదో అలా వెళ్తుంది మూవీ మాత్రం. ఆ టేకింగ్ వాళ్ళ పెర్ఫార్మెన్స్ చూస్తుంటే ఏదో పెద్ద టీవీ సీరియల్ చూస్తున్నట్టయితే అనిపించింది నాకు. నీకు మెయిన్ ఇంపార్టెంట్ స్టోరీ ఏంటో చెప్పాలి కదా. స్టోరీ ఏంటో చెప్తాను చూడు. ఓ పక్క పోలీసులు ఉంటారు, హీరోని చూసి టెర్రరిస్ట్ అని చెప్పి వెంట పడుతుంటారు. అండ్ ఇంకో పక్క హీరో వాళ్ళ కూతురు లైఫ్లోనే ఒక చిన్న సీన్ జరుగుతుంది. అసలు ఏం జరిగిందో తెలుసుకోవడానికి మన హీరో అయితే ట్రై చేస్తాడు. అండ్ వాళ్ళ కూతురు లైఫ్లో అసలు ఏం జరిగింది అన్నది కథ అనమాట. ఓ, అరే, ఈ స్టోరీని అసలు పస లేకుండా తీసుకెళ్ళాడు రా. ఎంత బాగా తీసుకెళ్ళచ్చురా, మంచి థ్రిల్లింగ్గా, గ్రిప్పింగ్గా, సస్పెన్స్తో ట్విస్ట్లు అండ్ టర్న్స్ పెట్టేసి ఎంత బాగా తీయచ్చు. కానీ అలా ఏం తీయలేదురా, ఏదో ఫ్లాట్గా అలా వెళ్ళిపోద్ది. మధ్యలోనే ఆ పోలీసులు ఎందుకు హీరోని టెర్రరిస్ట్ అంటారో మినిమం అదైనా కట్ట చూపించాలి కదా, అది కూడా కట్ట చూపించలే. అండ్ ఆ తర్వాత ఒక చిన్న ఇష్యూ క్రియేట్ చేసి దాని చుట్టూ ఉన్న వాళ్ళని ఏదో ఇలా చిటికేసినట్టు సింపుల్గా పట్టేసుకుంటాడు. అలా ఎలా పట్టేసుకుంటాడు రా? మళ్ళీ పెద్ద పెద్ద వాళ్ళని మళ్ళీను మినిమం లాజిక్ ఉండాలి కదా, అలా ఏం ఉండదురా బాబు. అండ్ నీకు ఒకటి చెప్పాలి, ఇంకోటి మెయిన్గా ఒక ఎమోషన్ కూడా పనలేదు. ఒక్క ఎమోషన్ కూడా పనలేదు. అండ్ ఆ మ్యూజిక్ అయితే బాబోయ్ అనిపించిందిరా. స్టోరీ లైన్ బాగుంది కానీ ఎగ్జిక్యూషన్ ఏం బాగాలే. మధ్యలో కొన్ని క్యారెక్టర్స్కి తొక్కలో ఎలివేషన్స్ ఇస్తాడు. ఏంటి తొక్కలో ఎలివేషన్స్ ఏంటో అనిపించింది. పెర్ఫార్మెన్స్ కూడా అంతే అనిపించలే. మూవీలోని మినిమం కామెడీ లేదు తెలుసా. అండ్ కొంత ట్రై చేశాడు అనుకో, అసలు రాత అది కూడా. అండ్ పూర్ ప్రొడక్షన్ క్వాలిటీ కొంచెం బెటర్గా ఉన్నా ఏదో మేనేజ్ చేసేవాళ్ళు. సర్లే, ఈ మూవీ చూడొచ్చా లేదా అంటే స్టార్టింగ్ ఏదో కొంచెం బాగానే ఉంటుంది. అండ్ ఆ తర్వాతే అసలైన రోత. నీకు ఓపిక ఉంటే చూడు, లేకపోతే పర్లే. అండ్ ఈ మూవీకి మనం స్టారింగ్ ఇచ్చుకోవాలంటే మనం ఎంత ఇస్తాం తెలుసా? 1.5 నుంచి 2, అంతే. 2కి పైకి అసలు వెళ్ళదు ఇది. అండ్ అంతేరా. ఫ్యామిలీతో అయితే చూడొచ్చు, ఫ్యామిలీతో అయితే నో ప్రాబ్లం. అరే, ఒక చిన్న హెల్ప్ చేయరా, కొంచెం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోరా. అండ్ వీలైతే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయి, ఓకేనా? సర్లే చెప్తానులే. థ్యాంక్ యూ. సర్లే, బాయ్. తర్వాత మాట్లాడుకుందాం.